కేశినేని బ్రదర్స్ వివాదం కొత్త టర్న్ తీసుకుంటోంది. ఎంపీ చిన్నికి మద్యం లిక్కర్లో ప్రధాన నిందితుడిగా పేర్కొంటోన్న కేశిరెడ్డి రాజ్తో ఉన్న సంబంధాల గురించి కేశినేని నాని చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ ఆరోపణలపై ఎంపీ చిన్ని క్లారిటీ ఇచ్చారు. తనకు రాజ్ కేశిరెడ్డితో జరిగిన వ్యాపార లావాదేవీల గురించి వివరించారు. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల గురించి చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తనపై వస్తున్న ఆరోపణలపై విచారణకు సిబిఐ లేఖ రాస్తున్నట్లు చిన్ని పేర్కొన్నారు. కేశినేని నాని చేసిన ఆరోపణలపైన ఎంపీ, ఆయన సోదరుడు కేశినేని చిన్ని స్పందించారు. రాజ్ కేశిరెడ్డితో తనకు పరిచయం ఉందని, 4 సార్లు ఆయన్ను కలిశానని గుర్తు చేశారు. ఇద్దరం కలిసి ఓ కంపెనీ పెట్టామని, దాన్ని డెవలప్ చేద్దామని అనుకున్నామని, ఆ కంపెనీ డెవలప్మెంట్ తో సహా 6 నెలలు అన్ని ఖర్చులు తానే పెట్టానని వెల్లడించారు. కాగా జగన్, రాజ్ కేశిరెడ్డిని సాన్నిహిత్యం, అతని వ్యవహారాలు చూసి తాను కంపెనీలో పెట్టుబడులు కూడా వదిలేసి రాజ్ కేశిరెడ్డితో దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. కేశినేని నాని జగన్ దగ్గర పాలేరుగా మారి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణం పైన చిన్ని కీలక వ్యాఖ్యలే చేశారు. 3,200 కోట్ల మేర లిక్కర్ స్కామ్ జరిగిందని, అందులో సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తి అని ఎంపీ కేశినేని ఆరోపించారు. ఆ ప్యాలెస్లో రాజ్ కేశిరెడ్డితో సహా 4గురికి ఎంట్రీ ఉందని విమర్శించారు. ఇటీవల హైదరాబాద్లో ఈ లిక్కర్ వ్యవహారం దృష్టి మరల్చడానికి 5గురు సమావేశమయ్యారని చెప్పారు. అందులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పతో సహా విజయవాడ పాలేరు కూడా ఉన్నట్టు సమాచారం ఉందని ఆరోపించారు. కేశినేని నానికి చెందిన ఇంటర్నేషనల్, దుబాయ్, అమెరికాలోని 2 కంపెనీల ద్వారా హవాలా జరిగినట్లు వచ్చిన వార్తలను నిగ్గు తేల్చాలని, అందుకు అవసరమైన ఖర్చు తానే పెట్టుకుంటానని పేర్కొన్నారు. తన కుటుంబంలో 5-6 కంపెనీలు ఉన్నాయని తెలిపారు. అన్ని లీగల్ గానే ఉన్నాయని స్పష్టం చేశారు. తనపై వస్తున్న ఆరోపణలపై విచారణకు సిబిఐకి లేఖ రాస్తున్నానని అన్నారు. 3,600 కోట్లు దోచేసిన జగన్ సిబిఐ విచారణకు సిద్ధమా అని చిన్ని సవాల్ చేశారు. కేశినేని నాని జగన్ కు 24 గంటల సమయం ఇస్తున్నా ఆరోపణలు నిరూపించాలని చిన్ని డిమాండ్ చేశారు.